బేసిక్ అస్ట్రాలజీ కోర్సులోని ఈ రోజున లెసన్ 6. దయచేసి పాఠాలన్నీ సీరియల్ నెంబర్గా మీరు చూసుకోండి, నోట్స్ తయారు చేసుకోండి. దాంతో ఏంటవుతుందంటే మీరు 100 వీడియోస్ చూసినండి మీకు బేసిక్ అస్ట్రాలజీ చాలా బాగా వస్తుంది. మీరు చాలా మట్టికి జ్యోతిశాస్త్రం గురించి అర్థం చేసుకునే పరిస్థితిలో వస్తారు. ఒకవేళ ఇది కానీ ఫస్ట్ వీడియో చూస్తున్నారంటే నా ప్లేలిస్ట్లో వెళ్ళి లెసన్ నెంబర్ 1 నుంచి మీరు వీడియోస్ చూడండి. సో ఈ రోజున మనం రాశుల గురించి మాట్లాడుతున్నాం. మనం 5వ లెసన్ దాకా మనం నక్షత్రాల గురించి మాట్లాడుకున్నాం. నక్షత్రాలు అయిపోయి 27 నక్షత్రాల గురించి మనం డిస్కస్ చేసాం. నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి, వాటి విస్తరణ ఎలా ఉంటుంది, గ్రహాధిపతులు ఎవరు అన్నది మనం డిస్కస్ చేసాం. ఈ రోజున మనం రాశుల గురించి మాట్లాడుతున్నాం. సో అన్నిటికంటే ఫస్ట్ ఏంటంటే మనకి 12 రాశులు ఉన్నాయి. మనం సెకండ్ వీడియోలోనే మనం చదువుకున్నాం. ఏంటంటే 27 నక్షత్రాలు అభిజిత్తును వదిలేసి రాశులు 12, భావాలు 12, గ్రహాలు 9 అన్న తర్వాత మనం నక్షత్రాన్ని కూడా 9 నక్షత్రాల కింద వాటి గురించి డిస్కస్ చేస్తూ మనం 3 వీడియోలు కంప్లీట్ చేసాం నక్షత్రాల గురించి స్పెసిఫికలీ. ఈరోజు మనం రాశులు మొదలు పెడుతున్నాం. రాశుల మీద కూడా చాలా వీడియోలు వస్తాయి, ఎందుకంటే రాశుల గురించి చాలా నేర్చుకోవాల్సి ఉంది మనకి. దాని తర్వాత గ్రహాల గురించి కూడాను, భావాల గురించి. సో ఇప్పుడు ఈరోజు మనం రాశి గురించి మాట్లాడుతున్నాం. 12 రాశులు ఇక్కడ నేను రాశాను. మేష రాశి అన్నిటికన్నా మొట్టమొదటి రాశి ఇది. అదే సీక్వెన్స్లో రాసినాయి. ఏ సీక్వెన్స్ అయితే రాశులు ఉంటాయో, ఎందుకంటే ఈ బ్రహ్మాండంలోని ఆకాశంలో ఉన్న మొత్తం స్పేస్ని 12 భాగాలు చేశారు. నక్షత్రాల గురించి ఎలాగైతే 27 భాగాలు చేశారో, అలాగే రాశుల గురించి కూడా ఇదే టోటల్ 360 డిగ్రీస్ని 12 భాగాలు చేశారు. సో ఒక్కొక్క రాశి 30 డిగ్రీలు చొప్పున మొత్తం 12 రాశులు 360 డిగ్రీల సర్కిల్ కంప్లీట్ చేస్తాయి. సో దాంట్లోని ఫస్ట్ వచ్చేది మేషరాశి, దాంతో వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి, తులారాశి, వృశ్చిక రాశి, ధనురాశి, మకర రాశి, కుంభరాశి, మీనరాశి. మొత్తం ఈ 12 రాశులు. ప్రతి రాశి తాలూకా విస్తరణ ఎంత ఉందండి? సో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. 360 డిగ్రీస్ మొత్తం మన జోడియాక్ మనం చూసాం కదా. మన జోడియాక్ మొత్తం ఇలా ఉంది. దీంట్లోని మన నక్షత్రాలన్నీ ఈ విధంగా 27 నక్షత్రాలు ఉన్నాయి. ఈ నక్షత్రాల తాలూకా ఇదే ఏరియాస్ని ఈ 27 నేను మళ్ళీ ఇంకొక విధంగా వాటి క్యారెక్టరిస్టిక్స్ని బట్టి 12 భాగాలు చేశారు. ఇదే మొత్తం ఏరియాని. ఈ ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క రాశి కింద పేరు ఇచ్చారు ఋషులు. ఆ స్పేస్ని చూస్తే ఎటువంటి ఆకృతి అయితే వాళ్ళకి అనిపించిందో, కల్పన చేశారో, కనిపించిందో దాని ప్రకారమే రాశులకు పేర్లు కూడా పెట్టారు. మేషరాశి అంటే ఆ ఏరియాలో ఉన్న కొన్ని నక్షత్రాలు కలిపి చూస్తేవి మేషంలాగా కనబడ్డది. అంటే గొర్రె కూడా అనొచ్చు మనం. దానిలాగా కనబడ్డది కాబట్టి ఆ ఏరియా పేరు మేషరాశి. రెండోది వృషభ రాశి, మూడోది మిథున రాశి. ఈ విధంగా పేర్లు వారు పెట్టారు. మనం ఒక్కొక్క రాశి గురించి డీటెయిల్డ్గా చదువుతాం. అప్పుడు నేను మీకు వీటి గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజున ఫస్ట్ లెసన్ మనకి రాశుల మీద ఉంది కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే వీటి తాలూకా పేర్లు ముఖ్యంగా. సో మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి, తులారాశి, వృశ్చిక రాశి, ధనురాశి, మకర రాశి, కుంభరాశి, మీనరాశి. ఈ 12 రాశులు. ఒక్కొక్క రాశి ఎంత పడ్డదండి? సో 360 డిగ్రీస్ డివైడెడ్ బై 12. సో మనకి ఎంత వస్తుంది? ఇది మనకి 30 డిగ్రీస్ వస్తుంది. అంటే ఒక రాశి తాలూకా విస్తరణ జోడియాక్లోనే మొత్తం ఎంత ఉంటుంది? 30 డిగ్రీలు ఉంటుంది. గ్రహాలన్నీ తిరుగుతున్నప్పుడు అవి నక్షత్రాల నుంచి తిరుగుతూ ఉంటాయి. దాన్ని కొంచెం మనం జూమ్ చేసి చూస్తే, అంటే జూమ్ అవుట్ చేస్తే అవి రాశుల్లాగా కనిపిస్తాయి మనకి. అంటే ఫుల్ డీటెయిల్డ్ వెళ్తే నక్షత్రం అదే, కానీ మనం కాస్త మీదకు వచ్చి చూస్తే అది మనకి రాశుల్లాగే కనిపిస్తాయి.
సో ఒక్కొక్క రాశి తాలూకా విస్తరణ 30 డిగ్రీలు. సో ఎలాగైతే మనం నక్షత్రాల తాలూకా విస్తరణ చదువుకున్నాం 13 degrees 20 minutes, అదేవిధంగా వీటి తాలూకా విస్తరణ కనుక చూస్తే ఇది మేషరాశి ఎంత వస్తుంది, ఇది 0 degrees నుంచి 30 degrees దాకా వస్తుంది. అదే వృషభ రాశి ఎంత వస్తుంది, 30 degrees నుంచి 60 degrees దాకా వస్తుంది. మిథున రాశి 60 degreesలో మొదలవుతుంది, ఇది 90 degreesలో సమాప్తం అయిపోతుంది. కర్కాటక రాశి 90 degreesలో మొదలవుతుంది, 120 degreesలో సమాప్తం అయిపోతుంది. అదేవిధంగా సింహరాశి 120 degreesలో మొదలవుతుంది అండ్ 170 degreesలో 150 degreesలో సమాప్తం అయిపోతుంది. కన్యా రాశి 150 degreesలో మొదలవుతుంది, 180 degreesలో సమాప్తం అయిపోతుంది. తులారాశి దాని తర్వాత 180 degreesలోని మొదలవుతుంది, 210 degreesలోనే సమాప్తం అయిపోతుంది. ప్రతి రాశికి 30 degrees విస్తరణ ఉంది. సో వృశ్చిక రాశి 210 degreesలోని మొదలవుతుంది, 240 degreesలో సమాప్తం అయిపోతుంది. అదేవిధంగా ఇది ఇక్కడ ధనురాశి 240 degreesలో మొదలై 270 degreesలో అయిపోతుంది. మకర రాశి 270 degreesలో మొదలవుతుంది, 300 degreesలో సమాప్తం అయిపోతుంది. కుంభరాశి 300 degreesలో తన విస్తరణ మొదలు పెడుతుంది, 330 degreesలోని సమాప్తం అయిపోతుంది. రాశిలో అన్నిటికంటే ఆఖరి రాశి మీనరాశి. మీనరాశి 330 degreesలోని మొదలై 360 degreesలోని సమాప్తం అయిపోతుంది. మనం ముందే చూస్తాం ఏంటంటే సర్కిల్ ఎంతండి, ఈ సర్కిల్ 360 degrees, అంటే సర్కిల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో మనం ఈ 12 రాశుల తాలూకు పేర్లు, వీటి విస్తారాన్ని కూడా చూసాం. నెక్స్ట్ ఒక్కొక్క రాశి గురించి మనం చాలా డీటెయిల్స్ నేర్చుకోవాల్సి వస్తుంది. సో ఫస్ట్ మనం ఈరోజు రాశి తాలూకు పేర్లు నేర్చుకున్నాం, వీటి తాలూకు విస్తారాన్ని నేర్చుకున్నాం. ఈ రాశుల్ని 2 భాగాల్లోని డివైడ్ చేసిన వాటి తాలూకు నేచర్ని బట్టి, అంటే మనం వాటిని వాటి తాలూకు నేచర్ అంటే ఏంటి, అవి సౌమ్యంగా ఉంటుందా లేదంటే క్రూరంగా ఉంటుందా. ఆడవారిని సౌమ్యం అంటారు, పురుషుల్ని క్రూరులు అంటారు. సో వాటి విధంగా వీటిని కూడా డివైడ్ చేస్తారు. సో వీటి తాలూకా డివిజన్ తాలూకా రూల్ ఏంటి అంటే, ఆడ్ నంబర్స్ని క్రూర్ అన్నారు, ఈవెన్ నంబర్స్ని సౌమ్యం అన్నారు. సౌమ్యం అంటే సాఫ్ట్ అనొచ్చు, మనం ఆర్డర్ ఏంటి హార్డ్ అనొచ్చు. సో ఈ విధంగా వీటన్నిటిని డిస్ట్రిబ్యూట్ చేశారు. ఎలాగా అంటే దీన్ని బట్టి ఏంటి, ఇది ఏంటి వస్తుంది, ఇది ఆడ్ నంబర్ కాబట్టి ఇది హార్డ్ క్రూర రాశి. దీన్ని మనం పురుష రాశి కూడా అంటాము. దీన్ని మనం స్త్రీ రాశి అంటాం. సో ఇక్కడ నేను పి రాశాను, ఇది పురుష రాశి, పురుష రాశి. ఇది స్త్రీ రాశి, ఇది పురుష రాశి, ఇది స్త్రీ రాశి. ఇది పురుష రాశి, ఇది స్త్రీ రాశి. ఇది పురుష రాశి, ఇది స్త్రీ రాశి. ఇదే సీక్వెన్స్. ఇది పురుష రాశి, ఇది స్త్రీ రాశి. ఇది పురుష రాశి, ఇది స్త్రీ రాశి. ఎక్కువ లేదు, తక్కువ లేదు. మన జాతకాల్లో కూడా స్త్రీలకి సమాన హక్కు మన ఋషులు ఇచ్చారు.
అదే మన శాస్త్రం, మన సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం. రాశుల్లో కూడా స్త్రీలు పురుషులు ఈక్వల్గా చేసి స్టార్ట్ చేశారు. సో ఈ విధంగా మనం ఈ 12 రాశుల పేర్లు, వీటిలోని సౌమ్య రాశులు ఏమిటి, క్రూర రాశులు ఏమిటి, అంటే స్త్రీ రాశులు ఏమిటి, పురుష రాశులు ఏమిటి అని మనం చూసాం. అయితే మీ మనసులో ప్రశ్న రావచ్చు, దీనివల్ల మనకి లాభం ఏమిటండి? మనకుంది. ఎందుకంటే వీటి తాలూకా నేచర్ని బట్టి, జాతకుడు తాలూకా నేచర్ ఎలాగ ఉంటుంది అన్నది మనం డీప్గా అనాలిసిస్ చేయడానికి ఇవి టూల్స్ కింద పనిచేస్తాయి మనకి. అందుకు ఇది మనం కంఠస్థ పెట్టుకోవడం చాలా అవసరం. అంటే ఒక జాతకుడు తాలూకా లగ్నం కానీ స్త్రీ రాశి అయి ఉంటే ఆ జాతకుడిలోని సాఫ్ట్నెస్ ఉంటుంది అని చెప్పొచ్చు. ఇది ఒక ఇనీషియల్, దాంతో ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. బట్ ఇనీషియల్లీ మీకు నేర్చుకోవడానికి ఏంటంటే, లగ్నం కానీ స్త్రీ రాశి అయి ఉంటే జాతకుడు సాఫ్ట్గా ఉంటాడు. తను పురుషుడైనా అవ్వచ్చు, స్త్రీవైనా అవ్వచ్చు. కానీ తన లగ్న పత్రికలో మాత్రం లగ్న రాశి మాత్రం అది పురుష రాశి అయినా అవ్వచ్చు, స్త్రీ రాశి అయినా అవ్వచ్చు. సో ఆ విధంగా. సో ఇటువంటి విషయాలు. అదే కానీ ఒకవేళ లగ్నం కానీ పురుష రాశిలో పడ్డది అంటే ఆ మనిషిలోని సౌమ్యతనం తక్కువగా ఉంటుంది, కాస్త క్రూరత్వం ఉంటుంది. అంటే కొంచెం పురుషుల్లో ఉండే గుణాలన్నీ ఉండొచ్చు తనలోని. తన స్త్రీ జాతకురాలే అవ్వచ్చు, కానీ పురుషుల్లాగా డామినేటింగ్ అవ్వచ్చు అని చెప్పచ్చు మనం. సో అందుకనేసి ఈ రాశుల గురించి మనం చాలా డీటెయిల్గా చదువుకోవాల్సిన అవసరం వస్తుంది. సో మనం చూసాం 12 రాశులు, వాటి విస్తరణ, అండ్ పురుష రాశులు, స్త్రీ రాశులు. నెక్స్ట్ లెసన్స్లో మన రాశుల గురించి ఇంకా చదువుకుందాం. మీతో ఒకటే రిక్వెస్ట్, వీడియోస్ చూస్తున్నప్పుడు తప్పకుండా నోట్స్ పెట్టుకోండి, నోట్బుక్లో నోట్స్ రాసుకుంటూ ఉండండి. వీడియోని డౌన్లోడ్ చేయవద్దు, చేస్తే మనకి ర్యాంకింగ్ రాదు, రాకపోతే వేరే వాళ్ళకి వీడియో కనబడదు, వాళ్ళు చూడలేరు. ఎందుకంటే మన ఏం ఏంటి అంటే ట్రూ ఎస్ట్రాలజీ, అసలు పరాశరముని చెప్పిన ఎస్ట్రాలజీ జనాల దాకా వెళ్ళాలి. అంతేకాని టీవీ ఛానల్స్లోని కనిపిస్తున్న జాతకం ఎట్టి పరిస్థితుల్లో కాదు, అది ఎస్ట్రాలజీవే కాదు. సో ఆ ఉద్దేశంతో మనం ఈ ఛానల్ స్టార్ట్ చేసాం. కాబట్టి నన్ను సహకరించడానికి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి. నమస్కారం. శుభమస్తు.